రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే సామాన్యులకే కాదు రిటైర్డ్ ఐఏఎస్లోనూ సందేహాలు లేవనెత్తనుంది. సర్వే చేసే అధికారం ఎవరిచ్చారంటూ ఏకంగా వాళ్లు నిలదీసినట్టు తెలుస్తోంది. వివరించడానికి అధికారులకు తల ప్రాణం తోకకు వచ్చిందని సమాచారం. అటు కులగణన కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సర్వే నిఖార్సైంది అని పీసీ సంఘాల వాదనలో శాస్త్రీయత లేదని ఉల్టా నిందారోపణలు చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు చేసిన కులగణన సర్వేపై సామాన్యులకే కాదు ఐఏఎస్లకు 1.25 సందేహాలు తలెత్తినట్లు సమాచారం. ఈ ప్రక్రియపై బ్యూరోక్రాట్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు సర్వే చేసే అధికారం ఎవరిచ్చారని నిలదీశారట. మా ఇళ్లకైతే ఎన్యూమరేటర్లు రాలేదని సెలవివ్వడంతో పాటు క్యాస్ట్ సర్వే శాస్త్రీయతను ప్రశ్నించినట్టు చెప్తున్నారు. ఇవి ఎవరో అనామకులు చెప్పిన ఉత్తముచ్చట్లు కాదు, స్వయాన కులగణనలో కీలక భూమిక పోషించిన ఒక ఉన్నతాధికారి నోట వెంట వెలువడిన మాటలు. కాగా ది ఎలక్షన్ ఆఫ్ స్ట్రాటజిక్స్ యాక్ట్ 2008 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలు నిర్వహించవచ్చని ప్రణాళికా సంఘం అధికారులు అంటున్నారు. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు విశ్వసనీయత లేదనడం ఏ రకంగా సమంజసమన్న ప్రశ్నకు సమాధానం దాటవేయడం గమనార్హం. ఈ నెల 16 నుంచి జరిగేది రీసర్వే కాదు, రెండో విడత సర్వే అన్నది ప్లానింగ్ అధికారుల ఉవాచ. ప్రభుత్వం నిర్వహించిన సర్వేను బీసీ సంఘాలు ఏ ప్రాతిపదికన తప్పు పడుతున్నాయో చెప్పాలన్నది వాళ్ల సవాల్. అనేక ఆరోపణల మధ్య సైతం తగ్గేదేలే అంటున్న ఆఫీసర్లు తాము చేసిన సర్వే ముమ్మాటికి నికార్సైందని, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ప్రయాస జరగలేదని జబ్బాలు చేర్చుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ఆధారంగా బీసీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు కులగణన తప్పుల తడక అనడం సరికాదన్నది ప్లానింగ్ అఫీషియల్స్ క్లైమ్. ఆ సర్వే శాస్త్రీయం కాదన్నది వాళ్ల బుల్డోజింగ్. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కులగణన కోసం అనుసరించిన ది ఎలక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2008 చట్టమే ఎస్కేఎస్ కు సైతం వర్తిస్తుంది కదా అన్న వాదనను అధికారులు దాటవేస్తున్నారు. దానిపై ఏ మాట్లాడకూడదన్నది ప్రభుత్వ వైఖరిని ముక్తసరిగా సమాధానమిచ్చి మౌనం వహిస్తున్నారు. కులగణన విశేషాలు చెప్తూ అధికారులు కొన్ని కొత్త ప్లస్ వింత కోణాలను సైతం ఆవిష్కరిస్తున్నారు. సర్వే కొన్ని కొంపల్లో కొట్లాటలు పెట్టిన విషయాలను, భార్యాభర్తల నడుమ తాకులాటలకు తెరలేపిన వైనాలను వాళ్లు ఉటంకిస్తున్నారు. ఎన్యూమిరేటర్లు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుపోయిన విషయాన్ని చాలా సందర్భాల్లో భార్యలు భర్తలకు చెప్పకపోవడం కమ్యూనికేషన్ గ్యాప్నకు దారితీస్తున్నది అధికారుల పరిశీలన. తీరా సమాచారం తెలుసుకుని భర్తలు నాలుక కరుచుకున్న వైనాలు సైతం ఉన్నాయట. ఆ రకంగా అవి వాళ్ల మధ్య కిరికిరికి కారణభూతాలు అయ్యాయని చెప్తున్నారు. కొందరు ఐఏఎస్లు, మాజీ బ్యూరోక్రాట్లలో సైతం కులగణనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని స్వయంగా సచివాలయ అధికారులే సెలవిస్తున్నారు. కొందరు రిటైర్డ్ ఐఏఎస్లైతే తమ వివరాలు సేకరించడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని నిలదీశారట. హైదరాబాద్ లాంటి చోట్ల ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఎదురయ్యాయన్నది ప్రణాళికా శాఖ వర్గాల బోగట్ట. అలా నిగ్గదీసిన వాళ్లకు వివరణ ఇచ్చే ప్రయత్నాల్లో అధికారుల తల ప్రాణం తోకలోకి వచ్చినంత పనైందట. అయితే చట్టాలను అవపోసన పట్టి ప్రభుత్వ వ్యవస్థలు, వాటి పనితీరుపైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండే మాజీ బ్యూరోక్రాట్ల మధ్యలోనే ఇన్ని సందేహాలు తలెత్తితే మరి సామాన్య జనంలో ఇంకెన్ని అనుమానాలు రేకెత్తాలనే లా పాయింట్ ను విమర్శకులు లేవనెత్తుతున్నారు. ఈ సంగతిని పాలకులు విస్మరిస్తున్నారనేది కుల సంఘాలు, ఇతర మేధావుల ఆరోపణ. అత్యంత వ్యయప్రయాసాల కోర్చి సేకరించిన కులగణన సర్వే డేటా నిడివి ఎన్ని టెరాబైట్లు ఉంటుందో అంచనా లేదంటోంది ప్లానింగ్ శాఖ. కానీ దాదాపు 85 కోట్ల ప్రశ్నలతో కూడిన 10 కోట్ల పేజీలను మాత్రం కంప్యూటర్లకు ఎక్కించినట్లు సమాచారం.